ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రికి పిల్లలైన మీరే ప్రియమైన వారు. మిమ్మల్ని సర్దిద్దేందుకే తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు. సదా ఈశ్వర్య మతంను అనుసరించి స్వయాన్ని పవిత్రంగా చేసుకోండి. ప్రశ్న: విశ్వంలో శాంతి స్థాపన ఎప్పుడు, ఏ విధానంతో జరుగుతుంది? జవాబు: మహాభారత యుద్ధం తర్వాతనే విశ్వంలో శాంతి ఏర్పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. కానీ దీని కొరకు మొదటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలి. మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు కష్టపడాలి. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని స్మరించి తండ్రి స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా అయినప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది. పాట: నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. ఇది భక్తి మార్గంలో పాడిన పాట. మేము అంధకారంలో ఉన్నామని పాడతారు. ఇప్పుడు మాకు జ్ఞానాన్ని, జ్ఞాన 3వ నేత్రంను ఇవ్వమని జ్ఞానసాగరుణ్ణి వేడుకుంటారు. మిగిలినంతా అజ్ఞానమే. కలియుగంలో అందరూ అజ్ఞాన అసురి నిద్రలో నిద్రిస్తున్న కుంభకర్ణులు అని కూడా అంటారు. జ్ఞానమేమో చాలా సులభం. భక్తి మార్గంలో అనేక వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు. హఠయోగాలు చేస్తారు. గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు. ఇప్పుడు వాటన్నిటినీ వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. తండ్రి అయితే రాజ్యాన్ని ఇస్తారు, మనుషులకు ఇవ్వలేరు. అందుకే సన్యాసులు సుఖం కాకిరెట్టతో సమానమని అంటారు. ఎందుకంటే వారు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానాన్ని జ్ఞానసాగర్లైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ రాజయోగాన్ని స్వయం తండ్రి అయిన భగవంతుడే నేర్పిస్తారు. మనుషులను పావనంగా చేయలేరు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. మనుషులు భక్తి మార్గంలో చాలా చిక్కుకుని ఉన్నారు. జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు. స్నానాలు చేసేందుకు వెళ్తారు. కేవలం గంగా స్నానానికే కాదు, ఎక్కడ నీటి ముడుగలు, ఎక్కడ నీటి చెరువులను చూసినా వాటిని కూడా పతిత పావనిగా భావించి స్నానాలు చేస్తారు. ఇక్కడ కూడా గోముఖం ఉంది. జలపాతం నుండి నీరు వస్తుంది. బావిలోని నీటిని పతిత పావని గంగగా భావించరు. ఈ గోముఖంను కూడా తీర్థస్థానమని మనుషులు భావిస్తారు. చాలామంది మనుషులు భావనతో అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభించింది. ఈ జ్ఞానాన్ని మీరు చెప్పిన మనుషులు ఒప్పుకోరు. తమదైన దేహాహంకారం చాలా ఉంది. మేము ఇన్ని శాస్త్రాలు చదివాము అని అంటారు, గర్విస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇంతవరకు చదివిందంతా మర్చిపోండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనుషులకు ఎలా అర్థం చేయించాలి? అందువలన జ్ఞాన పాయింట్లు అచ్చివేయించి విమానం నుండి క్రిందకు వేయమని తండ్రి చెప్తున్నారు. ఈ రోజుల్లో విశ్వంలో శాంతి ఎలా స్థాపించాలని అడుగుతారు. మంచి సలహానిచ్చిన వారికి బహుమతి లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు వారు శాంతిని స్థాపించలేరు. ఈ సమయంలో శాంతి ఎక్కడుంది? అసత్య బహుమతులు ఇస్తూ ఉంటారు. ఈ యుద్ధం తర్వాతనే విశ్వంలో శాంతి ఏర్పడుతుందని మీకు తెలుసు. ఈ యుద్ధం ఏ నిమిషంలోనైనా ప్రారంభం కావచ్చు. అటువంటి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. కేవలం పిల్లలైన మీదే ఆలస్యం. మీరు కర్మాతీత స్థితిని ఎప్పుడు పొందుతారో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇందులోనే శ్రమ ఉంది. బాబా చెప్తున్నారు, సదా నన్నొక్కరినే స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. డ్రామానుసారం కల్పకృతం వలె విశ్వశాంతి స్థాపన జరుగుతుందని మీరు రాయవచ్చు. విశ్వంలో శాంతి సత్యుగంలో ఉండేదని కూడా మీరు తెలుపవచ్చు. ఇక్కడ తప్పకుండా అశాంతే ఉంటుంది. అయితే చాలామంది మీరు చెప్పే మాటలు నమ్మరు. ఎందుకంటే వారు స్వర్గంలో వచ్చేవారు కారు. అందువలన శ్రీమతంను అనుసరించరు. ఇక్కడ కూడా చాలామంది శ్రీమతానుసారం పవిత్రంగా ఉండలేకపోతున్నారు.
శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడే మీకు మతంను ఇస్తున్నారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే భగవంతుడు నీకు మంచి మతంను ఇవ్వాలని అంటారు కదా. ఇప్పుడు మీరు ఈశ్వర్య మతంను అనుసరించాలి. 63 జన్మలు మీరు విషయసాగరంలో మునకలు వేశారని తండ్రి చెప్తున్నారు. వారి పిల్లలతో మాట్లాడతారు. తన పిల్లలను మాత్రమే తండ్రి సంస్కరిస్తారు కదా. ప్రపంచం అంతటినీ ఎలా సంస్కరిస్తారు? వెలుపలి వారు పిల్లలైన మీ ద్వారా తెలుసుకోవాలని తండ్రి చెప్తారు. తండ్రి బయట వారితో మాట్లాడలేరు. తండ్రికి పిల్లలే ప్రియమైన వారు. సవితిపుత్రులుంటే ప్రీతి ఉండదు. లౌకిక తండ్రి కూడా సుపుత్రులైన పిల్లలకు మాత్రమే ధనంనిస్తారు. పిల్లలందరూ సమానంగా ఉండరు. తండ్రి కూడా చెప్తున్నారు, నా పిల్లలుగా అయిన వారికే వారసత్వంను ఇస్తాను. ఎవరు నా వారుగా అవ్వరో వారు జీర్ణం చేసుకోలేరు, శ్రీమతంను పాటించలేరు. వారు భక్తులు. బాబా అనేక మందిని చూశారు. ఎవరైనా గొప్ప పేరుగల సన్యాసి వస్తే వారికి అనేక మంది శిష్యులు తయారవుతారు. చందాలు వసూలు చేస్తారు. ఇక్కడ చందాలు వసూలు చేయమని చెప్పరు. మీరిక్కడ ఏ బీజంను నాటుతారో దాని ఫలంను 21 జన్మలకు పొందుతారు. మనుషులు దానం చేస్తే ఈశ్వర అర్థం మేము దానం చేస్తున్నామని భావిస్తారు. ఈశ్వర అర్పణం లేక కృష్ణ అర్పణం అని అంటారు. కృష్ణుని పేరు ఎందుకు చెప్తారు? ఎందుకంటే వారిని గీతా భగవానునిగా భావిస్తారు. శ్రీ రాధా దర్పణమని ఎప్పుడు అనరు. ఈశ్వర అర్పణము లేక కృష్ణ అర్పణము అని అంటారు. ఎందుకంటే ఫలంను ఇచ్చువారు ఈశ్వరుడు ఒక్కరే అని తెలుసు. ఎవరైనా ధనవంతుని ఇంట్లో జన్మిస్తే గత జన్మలో చాలా దానపుణ్యాలు చేశారని అంటారు కదా. రాజులుగా కూడా అవ్వవచ్చు, కానీ అది అల్పకాలిక కాకిరెట్టకు సమానమైన సుఖం. రాజులకు కూడా సన్యాసాన్ని ఇప్పించుకున్నప్పుడు స్త్రీ పాము అని సన్యాసులు చెప్తారు. కానీ ద్రౌపది దుశ్శాసనుడు నన్ను అపవిత్రం చేస్తున్నాడు అని దీనంగా పిలిచింది కదా. ఇప్పుడు కూడా మా గౌరవాన్ని రక్షించమని అబలలు ఎంతగా వేడుకుంటున్నారు. బాబా వీరు మమ్మల్ని చాలా హింసిస్తున్నారు, విషంనివ్వకపోతే చంపుతామని అంటున్నారు, ఈ బంధనముల నుండి రక్షించండి అని వేడుకుంటున్నారు. తండ్రి చెప్తున్నారు, ఈ బంధనాలు తప్పకుండా సమాప్తమవుతాయి. తర్వాత 21 జన్మలు ఎప్పుడూ అపవిత్రం అవ్వనే అవ్వరు. అక్కడ వికారాలే ఉండవు. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. ఇది వికారీ ప్రపంచం. రెండో విషయం తండ్రి చెప్తున్నారు, మనుషులు ఈ సమయంలో చాలా బుద్ధిహీనులుగా అయిపోయారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ ఇప్పుడు స్వర్గం ఎక్కడ ఉంది? ఇది నరకం. స్వర్గవాసులయ్యారు అంటే ఇప్పుడు తప్పకుండా నరకంలో ఉండినారనే కదా. కానీ ఎవరికైనా నీవు నరకవాసివి అని నేరుగా చెప్తే విరుచుకుపడతారు. ఇలాంటి వారికి మీరు జాబు రాయాలి. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని చెప్తున్నారు అంటే దాని అర్థం మీరు నరకవాసులే కదా. మీరు సత్యంగా స్వర్గంలోకి వెళ్ళే యుక్తిని మేము తెలియచేస్తాము అని కూడా రాయండి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. ఈ యుద్ధం తర్వాత 5000 సంవత్సరాల క్రితం వలె విశ్వంలో శాంతి ఏర్పడుతుందని వార్తాపత్రికల్లో ప్రకటించండి. అక్కడ ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. అక్కడ కూడా కంస, జరాసంధులు మొదలైన అసురులుండేవారని, త్రేతాయుగంలో రావణుడు ఉండేవాడని ఆ మనుషులంటారు. ఇప్పుడు వారితో ఎవరు తలబాదుకోవాలి? జ్ఞానానికి భక్తికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. ఇంత సహజమైన విషయం కూడా ఎవరి బుద్ధిలోనైనా చాలా కష్టంగా కూర్చుంటుంది. కనుక ఇలాంటి నినాదాలను తయారు చేయాలి. డ్రామానుసారం ఈ యుద్ధం తర్వాత శాంతి ఏర్పడుతుంది. కల్పకల్పం విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. మళ్ళీ కలియుగ అంతంలో అశాంతి ఏర్పడుతుంది. సత్యుగంలోనే శాంతి ఉంటుంది. గీతలో పొరపాటు చేయటం వల్లనే భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చిందని రాయవచ్చు. పూర్తి 84 జన్మలు తీసుకున్న శ్రీకృష్ణుని పేరు వేశారు. శ్రీనారాయణుని పేరు కూడా వేయలేదు.
అతనికి 84 జన్మల్లో కొంతకాలం తక్కువ అని చెప్పాలి కదా. కృష్ణునికి పూర్తి 84 జన్మలు ఉంటాయి. పిల్లలను వజ్ర సమానంగా చేసేందుకు శివబాబా వస్తున్నారు అంటే వారిని ధరించే శరీరం కూడా అలాంటి బంగారంగా ఉండాలి. ఎందుకంటే అందులో తండ్రి ప్రవేశించాలి కదా. ఇప్పుడు ఇతన్ని బంగారంగా చేసేందుకే వెంటనే నీవు విశ్వమంతటికీ అధికారిగా అవుతావని సాక్షాత్కారం చేయించారు. ఇప్పుడు సదా నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి అని చెప్పిన వెంటనే పవిత్రంగా అవ్వటం ప్రారంభించారు. పవిత్రంగా అవ్వకుంటే జ్ఞానధారణ జరగదు. పులిపాల కొరకు బంగారు పాత్ర కావాలి. ఇది పరంపిత పరమాత్మ ఇచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకునేందుకు బంగారు పాత్ర కావాలి. పవిత్రమైతేనే ధారణ జరుగుతుంది. పవిత్రత ప్రతిజ్ఞ చేసి క్రింద పడితే స్మృతి యాత్ర సమాప్తమైపోతుంది, జ్ఞానం కూడా సమాప్తమైపోతుంది. కామం మహాశత్రువు అని భగవంతుడు చెప్తున్నారని వారెవ్వరికీ చెప్పలేరు. వారి బాణం తగలనే తగలదు. తర్వాత వారు ఇతరులను మేల్కొల్పుతూ స్వయం అజ్ఞాన నిద్రలో నిద్రించువారిగా అవుతారు. ఎలాంటి వికారమూ ఉండరాదు. ప్రతిరోజు లెక్కాచారం రాయండి. తండ్రి ఎలా సర్వశక్తివంతులో మాయ కూడా అలా సర్వశక్తివంతమైనది. అర్ధకల్పం రావణరాజ్యం నడుస్తుంది. దీనిపై విషయం ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ కలిగించలేరు. డ్రామానుసారం రావణరాజ్యం కూడా తప్పకుండా అవ్వనే అవ్వాలి. భారతదేశపు ఓటమి గెలుపుల పైననే ఈ నాటకం తయారు చేయబడింది. ఈ తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. ముఖ్యమైనది పవిత్రమయ్యే విషయం. పతితులను పావనంగా చేసేందుకే నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. కానీ శాస్త్రాల్లో పాండవ కౌరవుల యుద్ధం, జూదం మొదలైనవి చూపించారు. ఇటువంటి విషయాలు అక్కడ ఎలా జరుగుతాయి? రాజయోగ విద్య ఇలా ఉంటుందా? యుద్ధ మైదానంలో గీతా పాఠశాల ఉంటుందా? జనన మరణ రహితుడైన శివబాబా ఎక్కడా? పూర్తి 84 జన్మలు తీసుకునే కృష్ణుడు ఎక్కడా? కృష్ణుని అంతిమ జన్మలోనే బాబా వచ్చి ప్రవేశిస్తారు. జ్ఞానం ఎంత స్పష్టంగా ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా కూడా అవ్వాలి. ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండటం అసంభవమని సన్యాసులు అంటారు. మీకు ఏమీ ప్రాప్తించదు కనుక మీరు ఎలా ఉండగలరు అని ఆ సన్యాసులకు చెప్పండి. ఇక్కడ మాకు చక్రవర్తి పదవి లభిస్తుంది. నా కొరకు కుల గౌరవాన్ని కాపాడమని తండ్రి చెప్తున్నారు. ఇతని వయసుకు గౌరవం ఇవ్వమని శివబాబా చెప్తున్నారు. ఈ ఒక్క అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీ కొరకు మీరే కష్టపడతారు. ఇతరులెవ్వరూ స్వర్గంలోకి రాలేరు. ఇక్కడ మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇందులో అందరూ కావాలి కదా. అక్కడ మంత్రులు ఉండరు. రాజులకు సలహాలు తీసుకునే అవసరం ఉండదు. పతిత రాజుల వద్ద కూడా ఒకే మంత్రి ఉంటాడు. ఇక్కడ ఎంతమంది మంత్రులున్నారో చూడండి. పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి అన్ని చిక్కుముడుల నుండి రక్షిస్తారు. తర్వాత 3000 సంవత్సరాల వరకు ఏ యుద్ధాలు జరగవు. జైళ్ళు, కోట్లు మొదలైనవి ఉండవు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఆ సుఖం కొరకు పురుషార్థం చేయాలి. మృత్యు తలపై నిలిచి ఉంది. స్మృతి యాత్ర ద్వారా వికర్మాచీతులుగా అవ్వాలి. సర్వులకు మన్మనా భవ అని తండ్రి సందేశంనిచ్చే సందేశకులు మీరే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని ధారణ చేసేందుకు పవిత్రంగా అయి బుద్ధిరూపీ పాత్రను స్వచ్ఛంగా చేసుకోవాలి. ఇతరులను మేల్కొల్పి స్వయం నిద్రించే జ్ఞానులుగా అవ్వకండి. సెకండ్ పాయింట్, నేరుగా తండ్రి ఎదుట సర్వస్వం అర్పించి
శ్రీమతంను అనుసరించి 21 జన్మలకు రాజపదవి తీసుకోవాలి. ఈరోజు వరదానము: ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించి వృద్ధి చేసుకునే శ్రేష్ఠ ధనవంతులు లేక వివేకవంతులుగా అవ్వండి. వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించే విధానము తెలుసు. ఎవరు ఎంతగా శక్తులను కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఆ శక్తులు వారిలో వృద్ధిని పొందుకుంటాయి. కనుక ఈశ్వర్య బడ్జెట్ను ఎలా తయారు చేసుకోవాలి అంటే, విశ్వంలోని ప్రతి ఆత్మ మీ ద్వారా ఎంతో కొంత ప్రాప్తి చేసుకుని మీ గుణాలను మహిమ చేయాలి. అందరికీ ఎంతో కొంత ఇవ్వాలి. ముక్తి అయినా ఇవ్వండి, జీవన్ముక్తి అయినా ఇవ్వండి. ఈశ్వర్య బడ్జెట్ తయారు చేసి సర్వశక్తులను పొదుపు చేసి జమ చేయండి. అంతేకాక జమైన శక్తుల ద్వారా ఆత్మలందరినీ బికారితనం నుండి, దుఃఖము, అశాంతి నుండి ముక్తం చేయండి. స్లోగన్: శుద్ధ సంకల్పాలను మీ జీవితం యొక్క అమూల్యమైన ఖజానాగా చేసుకుంటే సంపన్నంగా అయిపోతారు. అవ్యక్త సూచన: సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అయినట్లయితే అదే అనుభవం ద్వారా సహజ యోగులుగా అయి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధనము. ఎగిరేవారు ఎప్పుడు భూమి ఆకర్షణలోకి రారు. మాయ ఎంత ఆకర్షించే రూపం కలిగి ఉన్నా ఆ ఆకర్షణ ఎగిరే కలలో ఉన్న వారి వద్దకు చేరుకోలేదు. ఈరోజు మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలను విన్నాము. ఇప్పుడు వికర్మలు చేసే కాంపిటీషన్ చేయరాదు. మొట్టమొదట మేము ఎలాగైనా వికారాలను వశం చేసుకోవాలి అనే లక్ష్యం తప్పకుండా ఉంచుకోవాలి. అప్పుడే ఈశ్వర్య సుఖం, శాంతిలో ఉండగలరు. మీ ముఖ్య పురుషార్థం స్వయం శాంతిగా ఉంటూ ఇతరులను శాంతిలోకి తీసుకురావటం. ఇందులో తప్పకుండా సహనశక్తి కావాలి. అంతా స్వయంపై ఆధారపడి ఉంది. అంతేకాని ఎవరైనా ఏమైనా అన్నారు అంటే అశాంతిలోకి రావాలని కాదు. జ్ఞానంలో మొట్టమొదటి గుణం సహనశక్తిని ధారణ చేయాలి. అజ్ఞాన కాలంలో ఎవరు ఎంతగా తిట్టినా నాకెక్కడ తగిలాయి అని అంటారు కదా. భలే స్వయం తిట్టిన వారు అశాంతిలోకి వస్తారు. వారికే లెక్కాచారం తయారైంది. కానీ మనం కూడా అశాంతిలోకి వచ్చి ఏదో ఒకటి అన్నాము అంటే మనకు వికర్మలు తయారవుతాయి. కనుక వికర్మలు తయారు చేసుకునే కాంపిటీషన్ చేయరాదు. మీరు వికర్మలను భస్మం చేసుకోవాలి, తయారు చేసుకోరాదు. వికర్మలు జన్మ జన్మాంతరాలుగా తయారు చేసుకుంటూ వచ్చారు. దుఃఖం అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంది. ఈ పంచవికారాలను జయించండి. వికారాలు కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. చాలా సూక్ష్మ రీతిలో వస్తాయి. ఈర్ష్య వచ్చినప్పుడు వీరు ఇలా చేశారు, నేనెందుకు చేయరాదు అని అనుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. మీరు స్వయాన్ని తప్పు లేకుండా చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే ఇది కూడా ఒక పరీక్ష. నాలో ఎంత సహనశక్తి ఉందో పరిశీలించుకోవాలి అని భావించండి. ఒకవేళ ఎవరైనా నేను అలా సహించను అని అంటూ ఒక్కసారి ఆవేశంలోకి వచ్చినా చివరికి ఫెయిల్ అవుతారు. ఎవరు అన్నారో వారే స్వయం చెడిపోతారు. కానీ మీరు బాగుపడాలి, కానీ చెడిపోరాదు. అందువలన మంచి పురుషార్థం చేసి జన్మ జన్మాంతరాలకు మంచి ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. పోతే ఎవరైతే వికారాలకు వశమై ఉన్నారో వారిలో భూతం ప్రవేశమై ఉంటుంది. భూతాల భాషయే అలా ఉంటుంది. అయితే ఎవరైతే దేవాత్ములుగా ఉంటారో వారి భాష దైవీ భాషగానే వెలువడుతుంది. కనుక స్వయాన్ని దైవీగా చేసుకోవాలి, అసురీగా చేసుకోరాదు. అచ్చా, ఓం శాంతి.